హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? మనకి క్లాసెస్ పర్పస్కి నేనైతే జాక్ న్యూ మెషిన్ తీసుకున్నాను. ఆల్రెడీ మన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుసు, అంతకుముందు కూడా నేను ఇలాంటి ఇండస్ట్రియల్ మెషిన్నే యూజ్ చేస్తున్నాను అని చెప్పి నా మెషిన్ చూసిన తర్వాత చాలా మెంబర్స్ అయితే తీసుకున్నారు కూడా. మీరు కనుక ఒక బిగినర్ అయ్యి కొత్తగా మెషిన్ తీసుకోవాలి అనుకున్నట్లయితే కనుక మీకు ఈ వీడియో యూజ్ అవుతుంది. స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. మెషిన్ తీసుకోవాలి అనుకున్నప్పుడు, అది కూడా ఒక బిగినర్ మెషిన్ తీసుకోవాలి అనుకున్నప్పుడు చాలా టెన్షన్ ఉంటుంది. ఎలాంటి మెషిన్ తీసుకోవాలి, ఏ మెషిన్ తీసుకుంటే బాగుంటుంది, బాగా వర్క్ అవుతుంది అని చెప్పి. మీకులాగానే ప్రతి ఒక్కరూ కూడా కొత్తగా మెషిన్ తీసుకోవాలి అనుకున్నప్పుడు చాలా సెర్చ్ చేసుకుంటాం, ఏదైతే బాగుంటుంది, ఏ ఆప్షన్స్ వస్తాయి, ఎలా ఏంటి అనేది. అలానే మీరు కనుక ఒక బిగినర్ అయ్యుండి మీరు కొంచెం హెవీగా స్టిచ్చింగ్ చేయాలి, ఫినిషింగ్ నీట్గా రావాలి అనుకున్నట్లయితే కనుక ఇలాంటి ఇండస్ట్రియల్ మెషిన్ని యూజ్ చేయొచ్చు. నేను ఫస్ట్ అంటే మనకి 3 years బ్యాక్ నేను జిన్ మోడల్ తీసుకున్నాను, జిన్ ఎల్ మోడల్ తీసుకున్నాను జుకీ కంపెనీలో. అది వచ్చేసి మనకి మొత్తం ఆప్షన్స్ అన్నీ చాలా బాగున్నాయండి. కాకపోతే నాకు ఒక చిన్న మైనస్ ఏమనిపించింది అంటే, ఈ జాక్ మెషిన్తో పోలిస్తే అది టేబుల్ చాలా చిన్నగా వచ్చింది. అంటే మీరు వీడియోలో చూసినట్లయితే క్లియర్గా తెలుస్తుంది. అది టేబుల్ వచ్చేసి నాకు కొంచెం ఇట్లా ఈ లెంత్ వచ్చేసి చిన్నగా అనిపించింది. దానివల్ల లాంగ్ ఫ్రాక్స్ కానీ ఇలా ఏమైనా కొంచెం పెద్దవి అంటే హెవీ మోడల్స్ చేయాలి అన్నప్పుడు నాకు అంత కన్వీనియంట్గా అనిపించలేదు. మన బొటిక్లో ఆల్మోస్ట్ ఇప్పుడు నేను 5 మెషిన్స్ తీసుకున్నానండి. తీసుకున్న మెషిన్స్ అన్నీ కూడా జాక్ F5 ప్రిఫర్ చేశాను. అంటే మొన్నటి దాకా అయితే, అంటే ఇప్పటి వరకు జాక్ F4 బాగుంది మోడల్. ఇప్పుడు ప్రజెంట్ అప్డేటెడ్ అంటే దానిలోనే మనకి అప్డేటెడ్ వర్షన్ జాక్ F5 వచ్చింది. నేను F5 మెషిన్స్ తీసుకున్నాను. అది స్టిచ్చింగ్ వర్క్ స్టైల్ చాలా బాగుందండి, ఫినిషింగ్ అలానే స్పీడ్ కూడా చాలా బాగుంది. మీరు కనుక ఒక బిగినర్ అయ్యుండి మెషిన్ తీసుకోవాలి అనుకున్నట్లయితే, కొంచెం సింపుల్ బడ్జెట్లో వెళ్ళాలి అనుకుంటే కనుక నార్మల్ టేబుల్ మెషిన్ తీసుకోవచ్చు. కానీ మనకి నార్మల్ టేబుల్ మెషిన్కి ఈ మెషిన్కి పోలిస్తే కొంచెం కాస్ట్ వేరియేషన్ ఉంటుంది. కానీ మీరు కనుక కొంచెం బడ్జెట్ పెట్టుకోగలిగితే ఈ ఇండస్ట్రియల్ మెషిన్ అంటే ఈ జాక్ ఈ మోడల్నే ప్రిఫర్ చేయండి. ఇదైతే మీకు స్టిచ్చింగ్లో ఫినిషింగ్ బాగుంటుంది, అలానే స్పీడ్ చాలా బాగుంటుంది. అంటే మీరు రోజులో ఎక్కువ బ్లౌజెస్ని స్టిచ్ చేయాలి అన్నా సరే స్పీడ్ పెంచుకొని తగ్గించుకునే ఆప్షన్ ఉంటుంది. దీనివల్ల మన స్పీడ్ ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలి అనుకుంటే తక్కువ కంట్రోల్ చేసుకోవచ్చు. మీకు స్టిచ్ వర్క్ ఫంక్షనింగ్ బాగుండాలి, ఫినిషింగ్ రావాలి అనుకున్నట్లయితే కనుక, మీరు కనుక బిగినర్ అయ్యుండి కొత్తగా మిషన్ తీసుకోవాలి అనుకున్నట్లయితే నెక్స్ట్ ఈ అప్డేటెడ్ వర్షన్ని మీరు కూడా ప్రిఫర్ చేయొచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు కూడా కావాలి అనుకున్నట్లయితే మన ముద్ర వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.